మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. मुनि विनती करते मस्तक चरणों में धरते, मुनि विनती करते मस्तक चरणों में धरते। नमः नमः भवतारिणी जय देवी श्री हरि की प्रियकारिणी। जय लक्ष्मी माता, जय महालक्ष्मी माता। లక్ష్మి, వీని గురించి చింతించవలదు. నీ ఈ గోవు దూడ మా గోశాల యొక్క శోభను పెంపొందించును. అలుకను భూని ఆగ్రహముంది హరినెడ బాసి పుడమికి వచ్చే, భూలోకమందలి కరవీర నగరం, భూలోకమందలి కరవీర నగరం ఆ మాత మనసుకు ఎంతో నచ్చే. భూలోకమందలి కరవీర నగరం ఆ మాత మనసుకు ఎంతో నచ్చే. అంతట దేవి ప్రతిమగా మారి ఆ స్థానమునందే నివసింపదొచ్చే. అంతట దేవి ప్రతిమగా మారి ఆ స్థానమునందే నివసింపదొచ్చే. అటువంటి తేజమును నేను ఈ మందిరములో ఎన్నడూ వీక్షించలేదు. కానీ ఇది సత్యము మహారాణి. మేమందరము ఆ సమయంలో రాజమందిరము నుండి ప్రజ్వల తేజము పరావర్తనం చెందుటను వీక్షించినాము. నాకు రాజమందిరములో సూర్యోదయమైనట్లుగా గోచరించినది. మహారాజా, తమరు సూచించు సమయములో రాజమందిరానికి ఒక గొల్ల స్త్రీ మాత్రమే వచ్చినది. గొల్ల స్త్రీయా? అవును మహారాజా, ఆమె తన గోవును దూడను విక్రయించుటకు వచ్చినది. స్వామి, ఇదియే ఆ గోవు మరియు దాని దూడ. ఆమెని ద్వారపాలకులే పంపించినారు. నేను ధర నిర్ణయింపక పూర్వమే ఆమె వెళ్ళిపోయినది, అదృశ్యమైపోయినది. ఆమె తన నామమును లక్ష్మి అని వచించినది. ఆమె లక్ష్మి వలె తేజోవంతముగానున్నది. సునంద, ఆమె మాత మహాలక్ష్మియే అయి ఉందురో. ఆమె తేజస్సే రాజమందిరము నుంచి పరివర్తన చెంది ఉండును. దేవర్షి వచించినారు, మాతా మహాలక్ష్మి ఏ రూపంలోనైనా విచ్చేసి దర్శనమిచ్చునని. మనము ఎంతో అదృష్టవంతులం సునంద, మనము ఎంతో అదృష్టవంతులం. ప్రతిహారి ఆజ్ఞ మహారాజా. ఈనాటి నుంచి ఈ గోవును దూడను శ్రద్ధగా పోషించవలను. ఆజ్ఞ మహారాజా.
లక్ష్మి 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 మాత ప్రసాదించిన గోవుకు ఒకే దూడ కలదు. ఆ దూడ గోవు యొక్క పాలు సర్వమును పానము చేయజాలదు. కానీ మహారాజా, పాలుపితుడు గోవద్దకు వెళ్ళాను, కానీ గోవు పాలు ఇవ్వలేదు. అయినచో ఆ పాలన్నీయు ఏమైనవి? మహారాణి, మన గోశాలలో పాలను దొంగిలించే సాహసం ఎవ్వరూ చెయ్యలేరు. అయితే నీవే స్వయంగా ఆ పాలను నీవు త్రాగితివా? లేదు 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 మహారాజా, లేదు. నాకు ఎటువంటి పాపము తెలియదు. ఆ దుష్కార్యమును నేను ఎటుల చేయగలను మహారాజా? దీక్షింపు ప్రతిహారి, నేను నీకు మరి ఒక అవకాశం ప్రసాదిస్తున్నాను. మరి ఒకసారి నీవు అటులు చేసినచో నేను నీకు కఠిన శిక్ష విధించను. ప్రణామములు మహారాజా, ప్రణామములు మహారాణి. లక్ష్మి లక్ష్మి ఎందుకు అరుస్తున్నావు? ఎవరి కోసం ఎందుకు అరుస్తున్నావు? నీ మూలంగా మహారాజు గారు నన్ను పిలిపించి తిట్టు తిట్టకుండా మరీ తిట్టారు, తెలుసా నీకు? నీ కారణంగానే. అవును, నువ్వు ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరికి పాలిస్తున్నావు? నువ్వు మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళి ఎవరికైనా పాలిచ్చి వచ్చావంటే మహారాజు గారు నా తల్లరికి కోట గుమ్మానికి వేలాడి కడతారు. తల్లి తల్లి, నన్ను రక్షించమ్మా, పాలియ్యమ్మా, పాలి తల్లి, పాలి. అయితే నువ్వు నా మాటనువా? పాలు ఇవ్వవా? నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, నీకు దండం పెడతాను, వెళ్ళక. అయ్యో, వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. అయ్యో గోమాత, ఆగమ్మా, ఆగు తల్లి. అయ్యో తల్లి, నీకు దండం పెడతాను, ఆగమ్మా. అయ్యో విచిత్రం, ఆశ్చర్యంగా ఉంది. దృశ్యం విచిత్రంగా ఉంది. ఆ గొల్లవాడు మన ఆజ్ఞను ధిక్కరించాడు మహారాణి. యథాతథంగా ఈ రోజు కూడా ఆ గోవు పాలన ఇవ్వలేదు. ఇక నాకు ఎటువంటి సందేహము లేదు. నాకు విశ్వాసము కలుగుతున్నది ఆ గొల్లవాడే పాలన అపహరించాడని. ఆ గొల్లవాని అపరాధమునకు నేను వానిని అవశ్యము దండించను. తిరిగి అతనికి అవకాశం ఇచ్చి చూడండి మహారాజా. అంటే ఆ గొల్లవాడు సత్యమునే వచించి ఉండవచ్చునుగా. మహారాణి, తమరు నాకంటే ఆ గొల్లవాణిని అధికంగా విశ్వసించుతున్నారు. నన్ను అపార్థం చేసుకొనుచున్నారు మహారాజా. గోవు వెంకటాద్రిపైకి వెడలి తన క్షీరమును ప్రవహింపచేయుచున్నదా? దాన్ని నేను విశ్వసించవలెనా?
తమరు స్వయముగా తమ నేత్రములతో వీక్షించినచో తమరు ఈ సత్యమును అంగీకరించవలెను. తమరు ఆ గొల్లవానిని దండించదలిచినచో తమరు ఆలకించినది విశ్వసింపక సత్యము పరిశోధించుట తమరి ధర్మము. ఆ ధర్మమును నిర్వర్తించండి. తమరు సత్యమునే వచించినారు మహారాణి. రేపు నేను స్వయంగా ఆ గొల్లవాని వెంట వెడలి సత్యమును పరిశోధించదను. ఇక్కడికే మహారాజా ప్రతిరోజు వస్తూ ఉంటుంది. అటు చూడండి మహారాజా, అక్కడికి వెళ్ళి నుంచుని తన పొదుగులో ఉన్న పాలన్నీ ధారగా వర్షింపజేస్తుంది మహారాజా. గోమాత ఈ విధముగా వ్యర్థముగా తన క్షీరమును మట్టిలో ప్రవహింపచేయదు. ఆ స్థలములో ఏదో ఆకర్షించక్తి కలదు. అది మాతను పలుమార్లు తన వైపు ఆకర్షించుతున్నది. తన ఇచ్ఛతో క్షీరవర్షము కురిపించడానికి వివసరాలను చేయుతున్నది. గోమాత ఇటులు ఎందులకు సమ్మోహితురాలైంది? దీని గురించి తెలుసుకుని తీరవాలి. ఇక తెలిసిపోవు ఎవరు ఇటుల దాగి చూరుని వలె క్షీరమును పానము చేస్తున్నారు. ఒరే మూర్ఖుడా, నీవు ఎంతటి అనర్థము గావించినావు? ఎవరు నీవు? నేనే వచించుచున్నాను. ఇది విచిత్రముగానున్నది. నీవు ఎంతటి పాపము చేసేదివో నీకు తెలియదు. సాక్షాత్తు భగవానులు వెంకటేశులు విష్ణువు పైన నీ ప్రహారము గావించినావు. లేదు 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 లేదు. ఈ దుష్కర్మకు దండన నీవు అనుభవించి తీరవలెను. నన్ను క్షమించండి, క్షమించండి. తమరు ఎవరైనా నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. రాజా చోళ, నీ ఈ పాపం క్షమాయోగ్యం కాదు. నీవు రాక్షసంగా వ్యవహరించినావు కావున నీవు రాక్షసునిగా మారావు. క్షమించండి పరంధామ, నన్ను క్షమించండి. ఇంత భయంకర దండనను నాకు విధించవలదు పితామహ, నాకు విధించవలదు. తమరి మహత్యము మనుష్యుని అభిశాపము అశంకల జాలములో బంధించును. మహామహా బుద్ధిమంతులు మేధావులే వారి మాయలో చిక్కుకొనిదరు. నన్ను ఉద్ధరించండి పరంధామా, నన్ను ఉద్ధరించండి. రాజా చోళ, నీవు అవశ్యము దండన అనుభవించి తీరవు. ఈ జన్మలో రాక్షసుడవైన నీవు రాబోవు జన్మలు
ఆకాశరాజు రూపంలో జన్మించవలసి ఉంది. నీ పుత్రిక పద్మావతి యొక్క వివాహం వెంకటేశ్వరునితో జరుగుతుంది. మహారాణి, మహారాణి! గోపాలక, నీవు రాచమర్యాదలను మర్చినావా? మహారాణి, నేను చూసిన సంఘటన గనక తమరు కూడా చూసుంటే అన్నీ మర్చిపోతారు మహారాణి. అనర్థం జరిగిపోయింది. ఎవరికి అనర్థం అనుచున్నాడు? నేను మన మహారాజు గారి గురించి చెప్తున్నాను. ఏమైనది వారికి? ఎచ్చటనున్నారు? ఏమైనది? వచించుమో, ఏమైనది మహారాజులకు? నీ వెంటనే కదా వచ్చినారు, ఎచ్చట విడిచితివి? మహారాణి, నన్నేం చెప్పమంటారు? మహారాజు గారు, మన మహారాజు గారు రాక్షసునిగా మారిపోయారు. నేను చెప్పేది నిజమే మహారాణి, నిజం నేనే చెప్తున్నాను. బ్రహ్మదేవుల శాపంతో మన మహారాజు రాక్షసునిగా మారిపోయారు మహారాణి. లేదు లేదు, అట్లా సంభవించి ఉండదు. లేదు 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 గోపాలక, అట్లా సంభవం కాదు కాదు. నారాయణ నారాయణ నారాయణ! హే మాతా మహాలక్ష్మి, ఏమిటి ఈ లీల? ఒక ధర్మశీలుడైన పురుషుడు దుర్మార్గుడైపోయాడు. చోళ మహారాజు రాక్షసుని వలె మారి అల్లకల్లోలము రేపుతున్నాడు. అధర్మానికి అనాచారాలకు నెరవైపోయాడు. నారాయణ నారాయణ నారాయణ! మహారాణి, అడుగో ఆయనే మన మహారాజు. ఏ భగవాన్, ఏమి అనర్థము వాటిల్లినది? మహారాణి, నీవు ఎందులకు ఇచ్చటకు వచ్చితివి? వెళ్ళిపో ఇచ్చట నుంచి. నీ మహారాజు చోళుడు ఇప్పుడు మానవ రూపంలో లేడు, రాక్షస రూపంలో ఉన్నాడు. మనిద్దరి భార్యాభర్తల సంబంధము ఇంతకు ముందు మానవ రూపంలో ఉన్నంత వరకే. ఇప్పుడు మేము రాక్షస రూపంలో ఉన్నాము. రాక్షస రూపంలో నేను తమరిని ఎట్లా విడిచి ఉండగలను స్వామి? నేను తమరి అర్థాంగిని. తమరు ఇలా రాక్షసుడుగా మారటకు గల కారణమేమి? నేను భగవంతుని నన్ను కూడా రాక్షసిగా మార్చవలనని ప్రార్థించెదను.
నన్ను కూడా మీరు రాక్షసిగా స్వీకరించండి స్వామి. మహారాణి, ఈ శాపమును నేను ఒంటరిగానే అనుభవించవలసి ఉన్నది. తమరు ఇతని నుండి వెడలిపోండి, వెడలిపోండి ఇతని నుండి. నా శరీరము క్షణ క్షణానికి రాక్షస ప్రవృత్తులతో నిండిపోతున్నది. నా మనస్సు కూడా రాక్షస ప్రవృత్తితో క్రమేపీ మారిపోతున్నది. అనర్థము జరగనివ్వండి స్వామి. నేను ప్రతి జన్మలోనూ తమరి వెంటే ఉండేదనని శపథము చేసినాను. నేను అటుల తమరికి సహకరించనిచో ఇక ప్రయోజనమేమీ కలదు. ఇటుల జీవించుట కంటే మరణించుట మేలు. ఆ మృత్యువును తమరే నాకు స్వయముగా ప్రసాదించినచో నేను అదృష్టవంతురాలుగా భావించెదను. వెళ్ళిపోయి ఇతర నుంచి, దయచేసి ఇతర నుంచి వెడలిపోబో. తమరు నాకు మృత్యువును ప్రసాదించనిచో నేనే స్వయముగా మృత్యువునకు నన్ను నేను అర్పించుకొనిదను. వలదు మహారాణి, వలదు. దయచేసి తమరు వెడలిపోండి. హే అగ్నిదేవా, నేను సత్యమైన మనసుతో నా పతిని పూజించినచో నేను నా పతి స్థానములో ఎన్నడూ పరాయి పురుషుని గురించి యోచించి ఉండని ఎడలా తమరు ప్రత్యక్షమై నా ప్రాణములను స్వీకరించండి. తమరి వెంటే ఉండేదనని శపథము చేసినాను. నేను అటుల తమరికి సహకరించనిచో ఇక ప్రయోజనమేమీ కలదు. ఇటుల జీవించుట కంటే మరణించుట మేలు. హే అగ్నిదేవా, నేను సత్యమైన మనసుతో నా పతిని పూజించినచో నేను నా పతి స్థానములో ఎన్నడూ పరాయి పురుషుని గురించి యోచించి ఉండని ఎడలా తమరు ప్రత్యక్షమై నా ప్రాణములను స్వీకరించండి. నారాయణ నారాయణ నారాయణ. ప్రణామములు పితాశ్రీ. పితాశ్రీ, అనర్థం జరిగింది. పితాశ్రీ, అనర్థం జరిగింది. మహాప్రతివత సునంద ప్రాణత్యాగము గావించుకున్నది. పితాశ్రీ, వృషభాసురునిగా మారిన చోళుడు ఆ క్రోధంతో అల్లకల్లోలము గావించుచున్నాడు. దేవత్స, ఇదంతయు మాత మహాలక్ష్మి యొక్క లీల. నీకు విషదమే కదా. భగవాన్ వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు గొల్లవానిగా మారినారు. మాత మహాలక్ష్మి వానిని పరిణయమాడుటకు జన్మించనున్నారు. కావున సునంద వంటి పుణ్య ఆత్మ యొక్క గర్భము నుండి ఉత్పన్నము కానున్నారు. మాతా మహాలక్ష్మి ఆమె గర్భము నుంచి జన్మించదలిచినచో మరి ఈ జన్మలోనే ఆమెను ఎందుకు మాతగా స్వీకరించలేదు? ఎందుకంటే ఆమె పునీత ఆత్మ అయినది. కాని ఆమె నాథుడు మహారాజు చోళుడు మహారాణి సునంద యొక్క జన్మజన్మల పతి. ఈ జన్మలో భయంకర అపరాధము కావించినారు. ఈ కారణము చేత వారు రాక్షసునిగా మారినారు. కావున సమస్య ఏమిటంటే మహాలక్ష్మి సునంద యొక్క పుత్రిక కాగలరు. కాని
ఒక రాక్షసుని పుత్రిక కాలేరు. నారాయణ నారాయణ నారాయణ. పితాశ్రీ, ఇప్పుడు మాకు చక్కగా విశదమైంది. రాక్షసుడైన వృషభాసురుడు తన శాపఫలాన్ని అనుభవించి నూతన జన్మలో పుణ్యాత్మునిగా జన్మిస్తాడు. అప్పుడు మాత వారి పుత్రికగా జన్మిస్తుంది. మరి పితాశ్రీ, వృషభాసురుడు పాపముల మీద పాపములు చేయుచున్నాడే? అందులకు చింతించవలదు పుత్ర. వృషభాసురుని పాపములను భగవంతులే అంతము చేయుదురు. ఎవరు నీవు? ఇచ్చటేమి చేయుచున్నావు? తెలియదా నీకు ఈ సమస్త ప్రదేశము మాదని? అజ్ఞాని, నీకే తెలియదు ఈ సమస్త పృథ్వీ మాది. ఓరి రాక్షసుడా, ఈ వెంకటాచలం వేరెవ్వరిది కాదు, భగవంతుని నివాస స్థానం. భగవంతుడా! ఎవరా భగవంతుడు? ఇచ్చట నేనే భగవంతుడను. ఇది నేను నివసించు స్థలము. మూర్ఖుడా, నీ శక్తికి గర్వించకు. ఇదంతయు మా ప్రదేశం. మమ్ము ఎదిరించవలదు. మా శక్తిని గుర్తించకుండా నీ అత్యాచారములు మాని ఎచ్చట నుండి వచ్చిదివో అచ్చటికే వెడలము. శక్తి మాకు కలదు. నేను నీ శక్తిని పరీక్షించదను, లేక నీవు నన్ను పరీక్షించదవు, వీక్షించదము. ఈ పృథ్వీపై జరుగుతున్న అత్యాచారములను అణచివేయుటకే వచ్చినాము. మేము ఇచ్చట ఎటువంటి అత్యాచారములు అనాచారములు జరుగనివ్వము. పృథ్వీ యొక్క వికాసమును రక్షించుటకు వచ్చినాము. నీవు దానిని ధ్వంసము చేయుటకు వచ్చినావు. కావున ఇక మేము నిన్ను జీవించనివ్వము. మా శక్తిని వీక్షించు. నారాయణ నారాయణ నారాయణ. ప్రణామము పితాశ్రీ. శుభమస్తు. హే పరమపిత, శతకోటి వత్సరములు గతించినవి. అయినను వెంకటేశ్వరులు ఇంకను గుహలో ధ్యానములోనే ఉన్నారు. పరంధాములు లీలను వీక్షింపజేయనున్నారు. పరంధాముల లీలను వీక్షించాలని ఎంతో ఉత్సాహముగా ఉన్నాను. వత్సా నారదా, నాకు తెలిసినది వచించుచున్నాను. పరంధాములు తమ అర్ధాంగిని దేవి పద్మావతి లేకుండా ఏ లీలను దర్శింపజేయరు. అందులకే దేవి లక్ష్మి తుండమండల రాజ్యాధిపతి ఆకాశరాజు చెంత దేవి పద్మావతి నామముతో
అవతరించెదరు. మరి పితాశ్రీ, ఈ ఆకాశరాజు ఎవరు? ఆకాశరాజు రూపములో రాజు చోళుడు నూతన జన్మను ఎత్తును. రాజు చోళుడు పరంధాముల శాపవశమున వృషభాసురునిగా మారినాడు. వాని పత్ని సునందయే. వాని పత్ని చంద్రిక రూపములో వానికి సహకరించుటకు జన్మించినారు. ఓం యజ్ఞాయ స్వాహ, ఓం యజ్ఞదేవాయ స్వాహ, ఓం నమో యజ్ఞ పురుషాయ స్వాహ. వత్స నారద, దేవి పద్మావతి శీఘ్రముగానే అవతరించనున్నారు. అటు వీక్షించు. ఆకాశరాజు మహారాణి చంద్రిక సంతాన ప్రాప్తి కొరకు యజ్ఞము చేయుచున్నారు. యజ్ఞవేదాయ స్వాహ, ఓం యజ్ఞ పురుషాయ స్వాహ, ఓం సంతాన ప్రాప్తి పురుషాయ స్వాహ, ఓం నమో వేద దేవాయ స్వాహ, ఓం నమో వేద వేదాంగ రూపాయ సంతాన ప్రాప్తి పురుషాయ నమః. ఓం స్వాహ, ఓం సత్పురుషాయ స్వాహ, సర్వమంగళ శుభప్రదాయ స్వాహ. యజ్ఞపురుష, మేము తమను దర్శించి ధన్యులమైతిమి. తమరి కృప మాపై వర్షించవలెను. ఆకాశరాజా, మహారాణి, తమరి యజ్ఞము సఫలమైనది. తమరి మనోకామన సంపూర్ణమగును. అంటే నేను మాతనయ్యదనా? మాకు పితనయ్యే యోగం సంప్రాప్తించునా? హే యజ్ఞపురుష, మేము మా సంతానము యొక్క ముఖమును మా కనులారా వీక్షించదమా? మా మనోకామన ఎప్పుడు పూర్తి అగును? శీఘ్రముగానే. కాని ఆకాశరాజా, శాస్త్రమును అనుసరించి తమరొక కార్యమును ఆచరించవలెను. అనుజ్ఞనీయండి యజ్ఞదేవా. ఆకాశరాజా, ఈ ధరిత్రియే జనని. అందులకే దీనిని భూమాత అని పిలిచెదరు. అందువలన పారంపర్యమును అనుసరించి ప్రథమముగా ధరిత్రి నుంచి ధాన్యమును పండించిన యశమును పొందినచో ధరిత్రి యొక్క ఆత్మ తృప్తి చెందును. ఈ యశమునకు బదులుగా రాణి చంద్రికకు కూడా శాంతి లభించును. మాత అయ్యే భాగ్యము లభించును. మేము తమరి ఆజ్ఞను అనుసరించి సేద్యము చేయు పుణ్యము, పితనయ్యే ఫలము అవశ్యము పొందెదమ యజ్ఞదేవా. మేము ధన్యులమైతిమి యజ్ఞదేవా, ధన్యులమైతిమి. మీకు శుభము కలుగుగాక. రాజా, తమరి నాడు కొన్ని ఆచారములు పాటించవలెను. ఈ శుభకార్యము ఆరంభించుటకు ముందు తమరు నాగలితో సేద్యము చేయవలెను. అవశ్యమే పురవర్య. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం గం గణేశాయ నమః. ఓం సర్వేషాం సుఖినో భవంతు, ఇష్టకామ్యార్థ పరిసిద్ధిరస్తు, సర్వదా విజయోస్తు. రాజా, తమరు నాగల్ని చేతపట్టండి. అవశ్యం.
వత్స నారద, ప్రప్రథమముగా ఆకాశరాజు పొలములో నాగలి పట్టినారు. ఏమి ఆశ్చర్యము, బాలుగా ప్రత్యక్షమైనది. ఇది మహారాజుల యజ్ఞ ఫలితమే. పరంధామ, మమ్మల్ని అనుగ్రహించావా స్వామి? నారాయణ నారాయణ నారాయణ. దేవర్షి తమరా, ప్రణామములు. ప్రణామములు. ఆయుష్మాన్ భవ, సౌభాగ్యవతి భవ. దేవర్షి, తమరి శుభాగమనము వలన మేము ధన్యులమైతిమి. మహారాణి, మాత శుభాగమనం వల్ల తమరు ధన్యులయ్యారు. ఏ క్షణమునందు మాత ఈ ధరిత్రిపై అవతరించారో ఆ క్షణాన్న ఈ నగరమంతా పవిత్రమైంది. తమరు ధన్యులయ్యారు. అందుకే మాత తమకు లభించారు. నారాయణ నారాయణ. మాత, ఈ నారదుని ప్రణామములు స్వీకరించండి. దేవర్షి నారద, ఈ బాలికకు తమరే నామకరణం కావించవలను. నారాయణ నారాయణ. హే ఆకాశరాజా, ఈ బాలిక సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైన కమలం. ఈ బాలిక నామము పద్మం మీద రావాలి. పద్మ? అవును, పద్మ, పద్మావతి. పద్మావతి? ఆకాశరాజా, తామిరువురు బ్రహ్మస్వరూపిణి అయిన పద్మావతికి స్వాగతం పలకండి. దీపములతో ఉత్సవం జరపండి. ఆజ్ఞ దేవర్షి. నారాయణ 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 నారాయణ. నారాయణ నారాయణ నారాయణ. ప్రణామములు మహాదేవ. దేవర్షి, తమకు శుభము కలుగుగాక. మహాదేవ, మాతా మహాలక్ష్మి యొక్క పద్మావతి అవతారము నా మనస్సులో ఒక జిజ్ఞాసను కలిగించినది. పరమేశ్వర, తమరు వేదములందు శాస్త్రములందు ఎంతో శ్రేష్ఠులు. కృపతో నా సందేహాన్ని నివృత్తి గావించండి. సమస్త విశ్వము యొక్క శుభమును కాంక్షించు దేవర్షి నారద, తమరు నిస్సంకోచముగా తమ సందేహము తెలుపండి. మహాదేవ, రామావతారంలో సీత యొక్క జననం పృథ్వీ నుంచే సంభవించింది. ఇక ఇప్పుడు ఆకాశరాజ దంపతులకు మాతా మహాలక్ష్మి పద్మావతీదేవి రూపంలో పృథ్వీ నుంచే లభించింది. ఇది ఎట్లు మహాదేవ? దేవర్షి, ధరిత్రిలో నాటు సకర్మలనే బీజముల యొక్క పుణ్యఫలమే లభించుచున్నది. పృథ్వీ నుంచి ఏమి ఉత్పన్నమైనను అవన్నీ మహాలక్ష్మి యొక్క కృప వలనే జరుగుచున్నవి.
అన్నింటినీ మించిన మహత్తర విషయము మాత మహాలక్ష్మి సృష్టి కళ్యాణార్థము త్రిస్వరూపములో గోచరించును. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. భగవతి యొక్క మహాకాళి స్వరూపము వర్షము, జలము, జలము నుంచి ఉత్పన్నమగు వనస్పతి సాక్షాత్తు భగవతి మహాలక్ష్మి యొక్క స్వరూపమే. సృష్టి యొక్క సంచాలనము మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపములో గావించెదరు. దేవర్షి, వనస్పతి సాక్షాత్తు భగవతి మహాలక్ష్మి యొక్క స్వరూపమే. అది పృథ్వీ నుంచే ఉత్పన్నమైనది. అందులకే భగవతి మహాలక్ష్మి యొక్క పద్మావతి అవతారము కూడా పృథ్వీ నుంచే ఉత్పన్నమైనది. నారాయణ నారాయణ. తమరు ధన్యులు పరమేశ్వర. ఎంతో శాంతంగా నా సందేహాన్ని నివృత్తి గావించారు. నారాయణ నారాయణ. ప్రణామములు మహాదేవా. దేవర్షి నారదులు ఇటుల వచించినారు. నిన్ను సాక్షాత్తు మహాలక్ష్మి యొక్క అవతారముగా వచించినారు. నిన్ను ఎవరు దర్శించినను అటులనే వచించెదరు. నీవు మాతా మహాలక్ష్మి యొక్క అవతారమని ఇది సత్యమా? పద్మా, నీవు మాతా మహాలక్ష్మి యొక్క అవతారమే అయినచో దేవి, ఈ మాతకు నీ వాస్తవిక స్వరూపమును దర్శింపచేయవా? నీ మాతకు ఆ మహత్తర భాగ్యమును కలిగించలేవా తల్లి? ఈ తుచ్చ భక్తురాలి ప్రార్థనను అంగీకరించలేవా? దర్శనము నిమ్ము దేవి, దర్శనము నిమ్ము. ధన్యరైతిని మాతేశ్వరి. తమరు నా యొక్క దర్శనమును కాంక్షించితిరా? తమరి దర్శన భాగ్యమును కాంక్షించితిని. సత్యము వచించవలెనన్నా నేను తమకు దర్శనమిచ్చుటలేదు. స్వయముగా నేనే నా మాతను దర్శించుకొనుచున్నాను. లేదు లేదు మాతేశ్వరి, లేదు. అటుల వచించవలదు. నా ఈ చిన్న ఒడిని తమరు నింపినారు. తమరు నా ప్రార్థనను దయతో ఆలకించినారు. నేను నా ఇచ్చను తమరికి వ్యక్తపరిచితిని. తమరు కరుణతో నా ఇచ్చను సఫలము కావించినారు మాత. ధన్యురాలనైతిని మాత, ధన్యురాలనైతిని. మాత, తమ ఎడల ప్రసన్నురాలనైతిని. తమకేదేని ఇచ్చే ఉన్నచో తెలుపండి. మాత, తమరు నన్ను కరుణించిన ఎడల నాకు తమరి అన్య దివ్య స్వరూపములను వీక్షింపచేయగలరా? నా వివిధ రూపములను వీక్షింపదలచితిరా? వీక్షించండి.